చూడండి, మరణించినటువంటి వారికి ఈ భూమిపైన జరిగేటటువంటి ఏ విషయముతో ఎలాంటి సంబంధము లేదు అని చెప్పుకున్నాం. అయితే సమూయేలు ఆత్మ, కర్ణ పిశాచి గల స్త్రీ సమూయేలు ఆత్మను పిలిచినప్పుడు పాతాళములో నుండి సమూయేలు ఆత్మ పైకి రప్పించబడింది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. పాతాళము ఎక్కడుందండి? ఇటుప్రక్క వారు చెప్తారు. పాతాళం ఎక్కడుంది అమ్మా? భూమి కింద ఉంది. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారమ్మా? నేనే చెప్పింది. ఎవరు చెప్పారంటే మళ్ళీ ఎవరు చెప్పారబ్బా అని పైకి చూస్తున్నారు. ఇప్పుడు నేను పాతాళములో నుండి పైకి వచ్చిందని చెప్పాను. ఇప్పుడే పైకి ఎక్కడ వచ్చేది? కింద ఉంటే ఇంకా పైకి వచ్చేది. హల్లెలూయా. అంటే అసలు ఎంత లోతుగా వింటున్నారో అని చెప్పి ఆలోచించి ఎవరు చెప్పారంటే తప్ప ఇదైతే అని ఒక సందిగ్ధంలో పడిపోయారు. తప్పు కాదమ్మా, పాతాళం కిందే ఉంది. భూమి క్రింద పాతాళము ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ కర్ణ పిశాచి స్త్రీ సమూయేలు ఆత్మను పిలిచిందో, సమూయేలు ఆత్మ పాతాళములో నుండి పైకి వచ్చింది. ఈ సందర్భాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అసలు ఏం జరిగింది? ఎందుకు సమూయేలు ఆత్మను పిలవాల్సి వచ్చింది? సమూయేలు ఆత్మ ఎందుకు పైకి వచ్చింది? మనం ఇందాక చెప్పుకున్నాం, మరణించినటువంటి వారికి సూర్యుని క్రింద జరిగేటటువంటి ఏ కార్యక్రమంతో ఎలాంటి సంబంధము లేదు అని చెప్పుకున్నాం. అట్లాంటప్పుడు ఒక ఆత్మ, మరణించినటువంటి ఒక ఆత్మ తిరిగి భూమిపైకి ఎలాగా రప్పించబడింది? ఇది సాధ్యమా? ఇది ఇప్పుడు సాధ్యమా కాదా అనేటటువంటి విషయాలను నేను మీకు తెలియపరుస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సమూయేలు గ్రంథాన్ని మనము పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ సందర్భం అంతా కూడా వ్రాయబడి ఉంటుంది. నేను మామూలుగా చెప్పేస్తాను, చూడండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకుందరు. కానీ ఇక్కడ సౌలు అనేటటువంటి రాజు ఉన్నారు. ఈ సౌలు రాజును గురించి 2 ముక్కలు ఇటుపక్క వారు చెప్తారు నాకు. సౌలు రాజును గురించి 2 ముక్కలు నాకు చెప్పండి. ఎవరి సౌలు రాజు? హల్లెలూయా. చెప్పాలండి మీలో ఎవరైనా సరే లేచి నిలబడి. ఎవరి సౌలు రాజు? అమ్మా వనజా గారు చెప్పండి. ఇంకా అమ్మా? వెరీ గుడ్. నేను ఆ పాయింట్ కోసం చూస్తున్నాను. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. విషయం ఏమిటంటే, ఈ సౌలు ఇశ్రాయేలు ప్రజలపై నిలవబెట్టబడినటువంటి మొట్టమొదటి రాజు. హల్లెలూయా. మొట్టమొదటి రాజు. ఈ మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. అయితే ఈ సౌలుకి దేవుడు కొన్ని పనులు అప్పగించాడు. ఈ పనులను చేసే క్రమంలో చాలా పనులు దేవుడు చెప్పినట్టుగా చేసుకుంటూ వచ్చాడు. కానీ ఈ సౌలు కొంతకాలానికి గర్విష్ఠిగా మార్చబడ్డాడు. గర్విష్ఠుడై సొంత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాడు. దేవుడు చెప్పినట్టుగా కాక తనకు నచ్చినట్టుగా, తనకు తోచినట్టుగా, తనకిష్టమైనట్టుగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే తన సొంత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాడో దేవుని యొక్క కోపము రగులుకుంది సౌలు పైన. ఇప్పుడు ఇటు ప్రక్క వారిని ఒక ప్రశ్న అడుగుతాను నేను, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. అర్థమైందా? ఇప్పుడు సౌలు రాజు పైన దేవునికి కోపం రావడానికి గల ఒక్క కారణం మీరు చెప్పండి. లేదంటే ఇక్కడ వినేసి ఇంటికి వెళ్ళిపోయి తన్ని పెట్టి పడుకోవడం అనుకున్నారా? ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం చదవండి, ఏం చెప్పామో చేయండి, వినండి. దాని గురించి నాకు మరలా ప్రశ్న అడిగినప్పుడు మీరు నాకు చెప్పాలి. ఎందుకు కోపం వచ్చింది? ఒక కారణం. అమ్మా ఎవరు మాట్లాడుతున్నారో ఒకసారి లేచి నిలబడి మాట్లాడండి. తప్పైనా నేను మిమ్మల్ని ఏం అనను, నేను చెప్తాను ఆ కారణం. మనం ఇలా ఉత్తర ప్రత్యుత్తరాలుగా ప్రశ్నించుకోకపోతే వాక్యం ఎన్నటికీ రాదు. అంటే పూర్తిగా సంహరించమన్నటువంటి ఆ జంతు జాతులను సంహరించకుండా
కొన్ని బలిష్టమైన వాటిని తీసుకొచ్చి తన దొడ్లో కట్టేసుకుంటే సమూయేలు ప్రవక్త వచ్చి అడుగుతాడు, అన్నింటినీ వధించేశావా అని. అన్నప్పుడు లేదు, నీ దేవునికి అర్పించుట కొరకు బలమైన వాటిని నేను తీసుకొచ్చి దాచాను అంటాడు. దేవుడు ఆజ్ఞ ఏంటి? మొత్తం సంహరించే, ఏది కూడా మిగలకూడదు అన్నాడు. కానీ కొన్నిని దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకోవడాన్ని బట్టి దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు చెప్పినట్టుగా చెయ్యకుండా తనకు నచ్చినట్టుగా, తనకు తోచినట్టుగా చేశాడు. ఇది కారణం దేవునికి కోపం రావడానికి, సౌలు రాజుపై దేవునికి కోపం రావడానికి గల ఒక కారణం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి ఎందుకు కోపం వచ్చింది, అసలు ఏం జరిగింది, అసలు ఎవడి సౌలు, అసలు ఈ సౌలు జీవితంలోకి అసలు ఎలాంటి పరిస్థితులు దాపురించినాయి అని ఈ విషయాలు కొన్ని మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. మీరు అనేక మందికి చెప్పగలగాలి. హల్లెలూయా. అయితే ఇదిలా జరిగి ఉండగా దేవుని కోపం ఎప్పుడైతే సౌలు పైన ఉందో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సౌలు వేస్టు, ఇంకా నా ప్రజలను పరిపాలించుటకు నాకు అనుకూలుడు, చక్కగా నా మాట వినేటటువంటి వాడు, జాగ్రత్త కలిగిన వాడు, భయభక్తులు కలిగినటువంటి వాడు అయినటువంటి దావీదును నేను ఎన్నుకుంటానని చెప్పి అనుకున్నాడు. దావీదుని ఇజ్రాయేల్ ప్రజలపై రాజుగా నియమించాలని ఒక డెసిషన్ దేవుడు తీసుకున్న తర్వాత కొంతకాలానికి ఏం జరిగిందంటే సమూయేలు ప్రవక్త చనిపోవడం జరిగింది. సమూయేలు ప్రవక్త చనిపోయాడు. సమూయేలు ప్రవక్త చనిపోయిన తర్వాత మరి సౌలు ఇంకా అప్పటికి రాజుగానే ఉన్నాడు. సౌలు రాజుగా ఉంటున్నటువంటి ఆ సందర్భంలో ఒకానొక రోజు ఫిలిస్తీయులు సౌలు రాజుపై యుద్ధం ప్రకటించారు. యుద్ధం ప్రకటించినప్పుడు సమూయేలు ప్రవక్త ఉన్నప్పుడు ఈ సౌలు ఏం చేసేవాడంటే ప్రవక్త అయినటువంటి సమూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి పలానా దేశము నుంచి పలానా సైన్యం నా మీద దాడి చేస్తూ ఉంది, నన్నేం చేయమంటావు అని చెప్పి ఒక సలహా అడిగేవాడు. సలహా అడిగి ప్రవక్త ఏ సలహా అయితే చెప్పాడో ఆ సలహా ప్రకారం సౌలు వారిపై విజయం సాధించేవాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే సమూయేలు ప్రవక్త చనిపోయాడు. తర్వాత ప్రవచనాలు, ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో వారు ప్రార్థన చేస్తున్నారు కానీ ఏ విధమైన ప్రవచనాలు రావట్లేదు. అనేక మందితో ప్రార్థనలు చేపిస్తూ ఉన్నాడు సౌలు. అనేక మందికి దర్శనాలు కలుగుతాయేమో అని దర్శనాల వరం కలిగినటువంటి వారికి చెప్తున్నాడు, మీరు ఒక దర్శనం చెప్పండి, నాకు ఒక ఆలోచన చెప్పండి, దేవునికి ప్రార్థన చేయండి అని చెప్పి అనేక ప్రవక్తలను, అనేక దర్శనాలు చూడగలిగిన వారిని, ఇట్లాంటి వారందరినీ సమకూర్చి చాలా చేపిస్తూ ఉన్నాడు. కానీ దర్శనము రావట్లేదు, కళ రావట్లేదు, ఏ విధమైన ప్రవచనము రావట్లేదు. రాకపోయేసరికి సౌలు బెంగబెట్టుకున్నాడు. సౌలు మిక్కిలి భయాక్రాంతుడయ్యాడు. హల్లెలూయా. భయముతో ఏమి చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో అప్పుడేమనుకున్నాడంటే కర్ణపిశాచము గలటువంటి ఆ స్త్రీ ఎవరైనా ఉన్నారా, ఆత్మలను తిరిగి రప్పించగలిగినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేశాడు. ఆ రాజ్యంలో ఎంక్వైరీ చేస్తే, రాజా మీరు దేవుని ఆజ్ఞ చొప్పున ఏ విధమైనటువంటి దురాత్మల సమూహముని ఆహ్వానించుకొని ప్రవచనం చెప్పేవారు కానీ, కర్ణపిశాచాలు కలిగిన స్త్రీలు కానీ, ఏ విధమైనటువంటి మాంత్రికులు కానీ, ఏ విధమైనటువంటి మరి ఇట్లాంటి మంత్రతంత్ర విద్యలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరినీ రాజ్యంలో నుంచి మీరు వెళ్ళగొట్టేశారు కదా, ఎవరిని ఉంచలేదు కదా అని చెప్పినప్పుడు, సరే ఉంచలేదు, ఆ మాట సరి అయిందే, కానీ నాకు ఇప్పుడు ఒక మనిషి కావాలి, ఆత్మలను రప్పించగల ఒక మనిషి నాకు కావాలి అన్నప్పుడు ఎందోరులో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక స్త్రీ ఉంది, ఆమె దగ్గరకు వెళదామని చెప్పి అన్నప్పుడు ఒక ఇద్దరు మనుషులను తీసుకొని సౌలు రాజు మారు వేషం వేసుకొని రాజులాగా కాకుండా ఒక సామాన్యమైనటువంటి మనిషిలాగా ఆ ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు నాకు ఒక ఆత్మతో నేను మాట్లాడాలి అని చెప్పి కోరతాడు. కోరినప్పుడు ఆ స్త్రీ అంటుంది, సౌలు రాజు మంత్ర విద్య కలిగిన వారందరినీ కూడా దేశంలో నుంచి బయటకు తరిమేసిన సంగతి మీకు తెలుసు కదా, ఇప్పుడు నేను ఆత్మను తిరిగి రప్పిస్తే నా ప్రాణం మీదకు వస్తుంది, అది నేను రప్పించను అంటే యెహోవా జీవముతోడు నీకు ఎలాంటి ఇబ్బంది కలుగదు, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి అంటాడు. అనిన తర్వాత అప్పుడు చెప్తాడు, ఎవరి ఆత్మ కావాలి నీకు అని ఆ స్త్రీ అడుగుతుంది. అడిగినప్పుడు నాకు సమూయేలు ఆత్మ కావాలని అడుగుతాడు. సమూయేలుతో నేను మాట్లాడాలంటాడు. మాట్లాడమన్నప్పుడు ఆ స్త్రీ సమూయేలు ఆత్మను పిలుస్తుంది. పిలిచినప్పుడు సమూయేలు ఆత్మ పాతాళంలో నుంచి పైకి వస్తుంది. ఆ పైకి వస్తున్నటువంటి ఆత్మను చూసి
ఆమె గిల్లగిల తన్నుకుని కింద పడిపోయి, నా ప్రాణం మీదకి తీసుకొచ్చావు, ఎవరు నువ్వు అని చెప్పి అన్నప్పుడు, అమ్మ ఆగు, నువ్వు కంగారు పడకు, నువ్వేం చూసావంటే, ఎవరిని చూసావంటే దేవతల రూపం కలిగినటువంటి ఒక వ్యక్తి భూమిలో నుంచి పైకి రావడాన్ని నేను చూస్తున్నానంట. నన్ను గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రవక్త యొక్క ఆత్మను చూసి ఆమె గిలగిల తన్నుకుని పడిపోయింది. అంటే అప్పుడు అడుగుతాడు, అమ్మ అసలు ఎలా ఉంది, అతని రూపం ఎలా ఉంది అంటే, అతడు ఒక ముసలివాడు, అతడు దుప్పటి కప్పుకొనినటువంటి రూపము కలిగి అతడు పైకి వస్తా. అమ్మ నువ్వు మూసే, బైబిల్ మూసేరా, జాగ్రత్త, నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి, తర్వాత ఇంటికి వెళ్ళినా చదువుకోండి. అతడు దుప్పటి కప్పుకుని రూపం కలిగి పైకి వస్తూ ఉన్నాడు, అతను ఒక దేవతల రూపం కలిగినటువంటి వాడై ఉన్నాడు అని చెప్పినప్పుడు అసలు అప్పుడు అంటుంది, నువ్వు సౌలువే కదా, నువ్వు సౌలువే కదా అని చెప్పి ఆ స్త్రీ భయపడిపోతుంది. భయపడిపోయిన అతను చెప్తాడు, నేను సౌలు రాజునే, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేను ఆ సమయంలో ఆత్మతో నేను మాట్లాడాలి అని చెప్పి అన్నప్పుడు, ఎప్పుడైతే ఆ వస్తున్నటువంటి పైకి వస్తున్నటువంటి ఆత్మ సమయంలో ఆత్మ అని చెప్పి గుర్తించగలిగాడో, వెంటనే సౌలు రాజు సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా, సమయంలో ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఫిలిస్తీన్లు నా మీద దాడి చేస్తూ ఉన్నారు, ప్రవక్తలతో ప్రార్థనలు చేపిస్తూ ఉన్నాను, ఏ ప్రవచనం రావట్లేదు, ఎవరు కూడా ఏ విధమైనటువంటి సమాధానము కానీ సలహా కానీ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు నేను ఆ ఫిలిస్తీన్లను ఎలా ఎదుర్కోవాలి, నిన్ను సలహా అడగడానికి వచ్చాను, నువ్వు నాకు న్యాయం చేస్తావని, మేలు చేస్తావని నిన్ను అడగడానికి వచ్చాను అని చెప్పి ప్రాధేయపడి వేడుకుంటున్నప్పుడు సమూయేలు ప్రవక్త అంటాడు, దేవుడు నీకు వ్యతిరేకిగా మారాడు కదా, ఇంకెందుకు మరలా పిలిచి అడుగుతున్నావు, దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను క్షమించడు, నీకు బదులుగా ఇశ్రాయేలు ప్రజలపై ఉండేటందుకు వేరొక రాజును కూడా దేవుడు నిర్ణయించాడు, నువ్వు ఇప్పటి వరకే భయంకరమైనటువంటి తప్పిదాలు చేసావు, ఇప్పుడు మరొక తప్పిదం చేసావు. ఏమిటా తప్పిదం అంటే, దురాత్మ దగ్గరకు వచ్చి నన్ను పిలిపించి, అంటే దేవుడు వెళ్ళగొట్టమన్నాడు. ఏ మాంత్రిక విద్యలు కలిగినటువంటి వారు దేశంలో ఉండకుండా సౌలు రాజు చేత దేవుడే సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడిపించి సమస్త దురాత్మ శక్తులన్నిటిని, ఎవరైతే మాంత్రిక విద్యలు చేసేవారు ఉన్నారో, ఇట్లాంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆత్మలతో మాట్లాడించేవారు ఎవరైతే ఉన్నారో, అట్లాంటి వారందరినీ కూడా దేశంలోంచి బయటికి తరిమేశాడు. ఈ సంగతి నీకు తెలుసు, నీ ద్వారానే దేవుడు ఈ విధంగా తరిమించేశాడు. ఇప్పుడు నువ్వేం చేసావు, ఎక్కడికైతే వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళావు, ఎవరితో అయితే మాట్లాడకూడదో వారితో మాట్లాడావు. ఇది మరి యొక్క తప్పు, నువ్వు చేసినటువంటి మరి యొక్క తప్పు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను క్షమించడు, నిన్ను ఇశ్రాయేలు ప్రజలను కూడా ఫిలిస్తీయుల చేతికి అప్పగించేస్తున్నాడు, రేపీ సమయానికి నువ్వు నీ పిల్లలు కూడా నాతో పాటు ఉంటారు అంటాడు సమూయేలు ప్రవక్త. నాతో పాటు ఉంటారు అంటే అర్థం ఏంటి, చనిపోతారు అని. నాకు మళ్ళీ నాతో పాటు పాతాళానికి వస్తారు, నాతో పాటు ఉంటారు అంటే నీవు రేపటికల్లా చనిపోతున్నావు అని చెప్పి ఆ సౌలు రాజుకి హెచ్చరిక చేస్తాడు. అయితే ఇది ఈ సందర్భంలో మరి సమూయేలు ఆత్మను పైకి పిలవడం జరిగింది. అసలు ఈ ఆత్మ ఎలా పైకి వచ్చింది అన్నది మన ప్రధానమైనటువంటి అంశము. ఈ సందర్భంలో నుంచి ఈ విషయాన్ని మనం పరిగణలోనికి తీసుకున్నట్లయితే, ఇక్కడ ఈ సమూయేలు ఆత్మ పైకి రావడానికి గల కారణం ఏంటంటే, ఈ పరదైసు అనేటటువంటి ప్రాంతంలో ఈ సమూయేలు ఆత్మ అక్కడ ఉంచబడింది. అంటే అబ్రహాము, మోషే, ఇస్సాకు, యాకోబు, దానియేలు వీరందరూ కూడా యేసు ప్రభు పుట్టక ముందే చనిపోయినవారు. అప్పటికి యేసు ప్రభు పుట్టలేదు. అయితే అప్పటి వరకు దేవునికి ఇష్టలుగా జీవించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అప్పటి వరకు దేవునిని వెంబడించి చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో, వారి ఆత్మలు అన్నీ కూడా పరదైసులో దాచి ఉంచబడ్డాయి. హల్లెలూయా. ఈ పరదైసు ఎవరి ఆధీనంలో ఉంది అప్పటి వరకు? అమ్మా, పరదైసు దేవుని ఆధీనంలో లేదు, సాతానుడి యొక్క ఆధీనంలో ఉంది. ఎందుకనంటే దేవుడు ఆదాముకి వేటిపైన అధికారం ఇచ్చాడంటే, ఈ భూమండలం అంతటిపైన, ఆకాశము పైన, మరి భూమి క్రింద అన్నింటినీ కూడా ఏలేటటువంటి, శాసించేటటువంటి ఒక అధికారాన్ని ఆదాముకి దేవుడిచ్చాడు. ఈ ఆదాముకి ఇవ్వబడినటువంటి అధికారం అంతా, ఈ ఆదాము ఎప్పుడైతే సాతానుని మాట విని సాతానుడికి లోబడ్డాడో, ఈ అధికారం మొత్తం సాతాను చేతికి వెళ్ళిపోయింది.
ఇప్పుడు ఈ పరదైసు అనేటటువంటి ఈ ప్రాంతము కూడా సాతానుడి ఆధీనంలో ఉంది గనుకనే ఒక సాతాను శక్తి, అంటే అదే టీంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అంటే అక్కడ కర్ణ పిశాచి ఆత్మ కలిగిన స్త్రీ ఏదైతే ఉందో అది పిలిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ బయటికి రాగలిగింది. అంటే అర్థం ఏంటంటే వీరి యొక్క ఆధీనంలోనే ఉంది కనుక అప్పటి వరకు సమూయేలు ఆత్మ, వారు పిలిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు, అయ్యా సమూయేలు ప్రవక్త గారు, మిమ్మల్ని ఒకసారి మా హెడ్ ఆఫీస్ వాళ్ళు పిలుస్తున్నారు, ఒకసారి మీరు భూమి మీదకు, అంటే ఈ దేశంలో నుంచి ఆ దేశం అనుకోండి, అది పలానా ప్రాంతానికి మీరు వెళ్ళాలి, మీతో ఏదో మాట్లాడాలంట అని చెప్పినప్పుడు మరి ఇతడిని, ఈ సమూయేలు ఆత్మని అక్కడికి తీసుకువెళ్ళటము జరిగింది. హల్లెలూయా. అంటే ఈ పరదైసు అనేది సాతాను యొక్క ఆధీనంలో ఉంది గనుకనే ఈ సమూయేలు ప్రవక్త ఈ భూమి మీదకు రాగలిగాడు ఆత్మ రూపంలో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు పరదైసు ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని ఆధీనంలోనికి మార్చబడింది. ఎలా మార్చబడింది? వెరీ గుడ్, హల్లెలూయా. యేసు ప్రభువారు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా, ఆయన బలియాగం అవ్వటం ద్వారా ఈ సాతాను చేతిలో ఉన్నటువంటి తాళాలు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా దేవునికి మార్పు చెందినవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు పరదైసు ఎవరి ఆధీనంలో ఉందయ్యా అంటే దేవుని ఆధీనంలో ఉంది. ఇప్పుడు ఒక మాట, యేసు ప్రభు వారు ఏమంటారు పక్కనున్న దొంగతో? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే అప్పుడు మరణించిన వారు అందరూ కూడా వారి ఆత్మలు ఎక్కడ ఉండేవంటే పరదైసులో ఉండేవి. అయితే యేసు ప్రభు వారు మరణించిన తరువాత ఈ పరలోకానికి సంబంధించినటువంటి ఈ అడ్డు గోడ ఏదైతే ఉందో, ఈ అడ్డు తెర ఏదైతే ఉందో అది పైనుండి క్రిందకి చినిగిపోయింది. హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ తెర పైనుండి క్రిందికి చినిగింది, క్రింది నుండి పైకి కాదు. క్రింది నుండి పైకి చినిగితే మనుషులు చింపినట్టు, కానీ పైనుండి క్రిందికి చినిగితే దేవుడే ఆ అడ్డు తెరను తొలగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ఆయన చెరను చెరగా కొనిపోబడినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. చెరను చెరగా అంటే అప్పటి వరకు సాతానుని యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఈ పరదైసు, చెరగా పిలువబడుతున్నటువంటి ఈ పరదైసులో మరి స్టోర్ చేయబడినటువంటి, అక్కడ దాచి ఉంచబడినటువంటి ఆత్మలన్నిటినీ కూడా చెరను చెరగా ఆయన తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఆయన ఆ కల్వరిగిరిలో బలియాగమయ్యాడో సమాధులు తెరవబడ్డాయి, మహాభూకంపము కలిగింది, మరి దేవాలయపు తెర పైనుండి క్రిందికి చినిగింది. హల్లెలూయా. ఇదంతా కూడా దేనికోసం అంటే మరి మనమందరం కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనుటకు, దేవుని రాజ్యానికి వెళ్ళుటకు పరిస్థితులు అనుకూలించబడ్డాయి, మార్గము సరళము చేయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ ఒక్కరి ఆత్మను కూడా తిరిగి పిలవడానికి అవకాశము లేదు. ఒకవేళ ఎవరైనా పిలిచారండి, ఇదిగో పలానా చోట జరిగింది, పలానా ఆత్మలు పిలవబడ్డాయి, ఇదిగో వారే మాట్లాడుతున్నారు మాతో వచ్చి అని మీరు అంటే గనక అదంతా కూడా కల్పితమే. ఈ సాతాను శక్తులు, చీకటి శక్తులు, ఈ భూలోకంలో ఏలుబడి చేస్తున్నటువంటి దురాత్మల సమూహం ఏదైతే ఉందో అదే మనల్ని మభ్యపెట్టి గలిబిలి చేసి లేనిపోని ఆలోచనలు చెప్పి మనల్ని పాడు చేస్తున్నాయి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఎవరైతే ఎక్కువ ప్రార్థన చేస్తారో, ఎక్కువగా ప్రభుని ఆరాధిస్తారో, ఎక్కువగా పాటలు పాడి ప్రభుని స్తుతిస్తూ ఉంటారో వారు తక్కువగా సాతానుడికి లోబడటానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ప్రార్థన చేసేవారు తక్కువగా సాతానుడికి లోబడతారు. ఓకే, అందుకని అసలు లోబడకూడదు అంటే మీరు ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువగా బైబిల్ ధ్యానించాలి, ఎక్కువగా దేవునికి సమీపంగా ఉండాలి, ప్రభు సన్నిధి అన్నా ప్రభు పని అన్నా ముందుండాలి. ఇట్లా ఎవరైతే చేస్తారో వారిని అపవాది అయిన సాతానుడు ఏ ప్రలోభాలకు గురి చేయలేడో. హల్లెలూయా. ఇప్పుడు
యేసు ప్రభు దగ్గరకు ఒకసారి వస్తాడు కదా సాతానుడు, అపవాది అయిన సాతానుడు వస్తాడు కదా, వచ్చి ఈ లోక మహిమనంతా చూపిస్తాడు. చూపించి నువ్వు నాకు ఒక్కసారి సాష్టాంగపడి నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యాలన్నిటినీ కూడా నీకు ఇచ్చేస్తా అంటాడు. చూడండి, ఇప్పుడు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటాడు? నీ దేవుణ్ణి నువ్వు శోధించరాదు, అవతలికి పో అని చెప్పి గద్దిస్తాడు. గద్దించినప్పుడు సాతానుడు వదిలేసి వెళ్ళిపోతాడు. అట్లా ఈరోజు మీరు గద్దించగలుగుతారా? హల్లెలూయా. దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మీ జీవితంలో అపవాది అయినటువంటి సాతానుడు కొన్ని ఆఫర్స్ చేస్తాడు. మీకు కొన్ని ఆఫర్స్ చాలా విలువైనవిగా ఉంటాయి. మీకు అవి మీకు చూడటానికి, మీరు వినడానికి చాలా విలువైనవిగా ఉంటాయి. అబ్బా, ఇలాంటి అవకాశం వదులుకుంటే మళ్ళీ రాదు, ఇలాంటి అవకాశం వదులుకుంటే మళ్ళీ రాదు అనిపించే విధంగా చాలా మంచి ఆఫర్స్ మీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు. అవి దేవునికి వ్యతిరేకమైనవి. హల్లెలూయా. మరి అట్లాంటప్పుడు మీరు ఆ ఆఫర్స్ కావాలనుకుని చెప్పి మీరు లోబడితే అపవాది అయినటువంటి సాతానుడి ఉచ్చులోకి మీరు వెళ్ళిపోతారు. అది దేవుని చిత్తమా కాదా అనేది మీరు ఏ పని చేయాలన్నా వాక్యముతో సరిపోల్చుకుని ముందుకు వెళ్ళాలా వెనక్కి రావాలా అనే నిర్ణయం మీరు తీసుకుంటే అప్పుడు అపవాది అయినటువంటి సాతానుని మీరు ఎదురించేటటువంటి ఆ శక్తిని మీరు పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇవాళ చెప్పబడినటువంటి వాక్యము? ఎంతమందికి అర్థమయ్యింది? నాకు అర్థమైందండి అన్నవారు కొంతమంది ఏంటో కూతంత ఎత్తుతున్నారు, చెయ్యి ఎంత ఎత్తుతున్నారు అంటే కొంచెం అర్థమైందా మీకు? హల్లెలూయా. పూర్తిగా ఎత్తండి అమ్మా, పూర్తిగా ఎత్తండి, చెయ్యి పూర్తిగా ఎత్తండి. హల్లెలూయా. ఓకే, మీకు అర్థమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం మనం. మరణించిన వారు దయాలుగా మార్చబడతారా? మారరు. సమయోల ఆత్మ పైకి వచ్చినట్టుగా మన తాత ముత్తాతల ఆత్మను పైకి తీసుకురావచ్చా? ఇప్పుడు కుదరదు. యేసు ప్రభు పుట్టక ముందైతే కుదిరేది, ఇప్పుడు కుదరదు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా మేము రప్పించాము, ఇదిగో మీ తాత మాట్లాడుతున్నాడు, మీ మామ మాట్లాడుతుందంటే నమ్మాల్సిన అవసరము లేదు. ఓకే, సమయోలు ఆత్మ ఎందుకు పైకి పిలవగలిగారో కారణం తెలిసింది. ఇప్పుడైతే ఇది సాధ్యపడదు. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళేటందుకు పరిస్థితులు అనుకూలించబడ్డాయి, మార్గం సరళం చేయబడింది. ఎవరైతే ప్రభుని అంగీకరించి ఆయన నామంలో బాప్తిసం పొందుకొని సిద్ధపడతారో వారందరూ కూడా మరణం తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశము ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు చూపించి నేను ఈ వాక్య భాగాన్ని ముగించేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు వారు తన శిష్యులకు ఒక ఉపమానమును తెలియపరిచారు. ఏమిటా ఉపమానం అంటే, ధనవంతుడు బేదలాజరు అనేటటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు వారి యొక్క జీవన విధానాన్ని ప్రభువు ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనము నుండి చూడండి. మనం ముగించేసుకుందాం, జాగ్రత్తగా చూడాలి. ప్రతి ఒక్కరు మీ బైబిల్ గ్రంథాలు తెరవాలి. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసుకుని ప్రభు దగ్గర సన్నిధికి రావాలి. ప్రతి ఒక్కరూ బైబిల్ని మోసుకురావాలి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పొడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు, ఒకడేమో కడు బీదవాడు లాజరు. అంటే ఈ ధనవంతుడు పారవేసినటువంటి ఆహారాన్ని తిని బ్రతికేటటువంటి కడు బీద దరిద్రుడు, అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈ ధనవంతుడు ఏమాత్రం కూడా నీతి న్యాయాలు లేకుండా బ్రతికినవాడు. చక్కగా మరి మంచి బట్టలు ధరించుకొని
మంచి సుఖమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి ఈ ధనవంతుడు. కానీ ఈ బేద లాజరు అయితే ఎవరికి అన్యాయం చేసిన వాడు కాదు, ఎవరిని అక్రమంగా దోచుకున్నవాడు కాదు. ఎప్పుడు కూడా ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎలాంటి ప్రార్థన అంటే కన్నులెత్తి చూచుటకైనా నేను యోగ్యుడను కాదు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి ఈ బేద లాజరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకానొక రోజు వీరిద్దరూ కూడా చనిపోవడం జరిగింది. అయితే ఈ బీద లాజరు దేవుణ్ణి ఆరాధించిన యథార్థమైనటువంటి ఆ స్థితిగతులను బట్టి ఈ బీద లాజరు మరి తండ్రి అయినటువంటి అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు, అబ్రహాముతో పాటుగా కూర్చుని ఉన్నాడు. అయితే ఈ ధనవంతుడు ఎక్కడ ఉన్నాడంట? అగ్ని జ్వాలలో ఉన్నాడు. అక్కడ ఆ అగ్ని తాకిడి తట్టుకోలేక, ఆ వేడి తట్టుకోలేక ఏమంటున్నాడంటే, అయ్యా నా తండ్రివైన అబ్రహామా, ఒక్కసారి ఆ లాజరు యొక్క చేతి వ్రేలి కొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చమను, నేను ఇక్కడ ఈ వేడి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ప్రాధేయపడి వేడుకుంటున్నప్పుడు అబ్రహాము అంటున్నాడు ఏమనంటే, ఇక్కడ వారు అక్కడికి కానీ అక్కడి వారు ఇక్కడికి కానీ దాటి రాజాలకుండునట్లు మహా అగాధము ఉంచబడింది అంటాడు. అన్నప్పుడు అతడు ఆ ధనవంతుడు ఏమంటాడంటే, అయ్యా ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని, ఇక్కడ ఒక ఆరని అగ్ని ఉందని, భూమి మీద నివసించినప్పుడు నీతి న్యాయాలను అనుసరించకపోతే మరి ఎవరిష్టం వచ్చినట్టు వారు జీవిస్తే మరణం తర్వాత ఆరని అగ్నిలో కాల్చబడతారనేటటువంటి విషయాలు మా సహోదరులకు తెలియదు. భూమి మీద నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, కనీసం వారికైనా ఈ విషయాన్ని తెలియజేయడానికి ఈ లాజరును ఒక్కసారి భూమి మీదకి పంపించమంటే ఆయన అంటాడు, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి వారిని తిరిగి భూమి మీద పంపించడానికి కుదరదు. మరణించిన ఒకడు తిరిగి వెళ్ళి సువార్త చెప్పినా కూడా వారు నమ్మరు. ఆల్రెడీ అక్కడ మోసే ఉన్నాడు, ఇంకా ప్రవక్తలు ఉన్నారు, వారు సువార్త చెబుతున్నారు. మరి వారు మార్పు చెందవలసినటువంటి వారైతే వారి మాట విని వారే మారాలి, అంతేగాని మరణించినటువంటి ఒకరు తిరిగి వెళ్ళి సువార్త చెప్పడానికి అవకాశము లేదు అని చెప్పి అక్కడ సమాధానం చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. అయితే దీనిని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన జీవిత విధానం ఎలాగ ఉంది అనే దానిని బట్టి మనకు నిత్య జీవమా నిత్య నరకమా అనేది నిర్ధారించబడుతుంది. నిత్య జీవానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే బాప్తిస్మం పొందుకోవాలి. బాప్తిస్మం పొందుకోకుండా నువ్వెంత నీతిమంతుడవైనా, నువ్వెంత యథార్థవంతుడవైనా, మరి ఎంత చక్కగా జీవించినటువంటి వ్యక్తివైనా సరే నిత్య జీవానికి వెళ్ళవు. కారణం ఏంటంటే, నిత్య జీవానికి వెళ్ళాలి అంటే జన్మ పాపం పరిహరించబడాలి. ఈ జన్మ పాపం ఎక్కడి నుంచి వచ్చిందో మనకి? ఆదాము నుండి వచ్చింది. ఈ జన్మ పాపము పరిహరించకుండా, ఈ జన్మ పాపానికి పరిహారం పొందుకోకుండా ఏ పాపి పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఈ జన్మ పాపం పరిహరించబడాలి అంటే బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా ఈ జన్మ పాపం అనేది పరిహరించబడుతుంది. అప్పుడు ఈ జన్మ పాపం పరిహరించబడిన తర్వాత నువ్వు జీవించే విధానం ఏదైతే ఉందో దానిని బట్టి దేవుడు పరలోక రాజ్యంలోనికి నిన్ను స్వాగతిస్తాడో. ఆమేన్. హల్లెలూయా.